Hi students, welcome to Rupa AS Academy. Students, మనం ఫోకస్ ఆన్ ఏపీలో ఈరోజు ఏపీ పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి నేర్చుకుంటున్నాం. ఏపీ పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, దీంట్లో మీకు కరెంట్ ఎకనామిక్ స్టేటస్ కూడా ఇస్తున్నాను. మీకు అంటే ఎకనామిక్ సర్వే 2021లో కూడా మనకి వాళ్ళు ఏం చెప్పారో అది కూడా నేర్చుకుంటున్నాం. ఓకే, సో మనకి ఇక్కడ చూస్తే పవర్టీ ఇన్ ఏపీలో రూరల్ పవర్టీ, అర్బన్ పవర్టీ. ముందు ఏపీ చూద్దాం, తర్వాత ఇండియాకి వెళ్దాం. కంపారిజన్ చేసి స్టేట్మెంట్ వైజ్ అడుగుతాడు ఎగ్జామ్స్లో. స్టేట్మెంట్స్, 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఇండియా అండ్ ఏపీ. కంపారిజన్ చేస్తాడనమాట. కంపారిజన్ చేసి స్టేట్మెంట్లో ఏది మనకి ఫాల్స్ అని ఇస్తూ ఉంటాడు, లేదా ఏది ట్రూ అని ఇస్తూ ఉంటాడు. నేను క్వశ్చన్ స్టైల్ కూడా చెప్తాను. ఇప్పుడు పవర్టీ ఇన్ ఏపీలో 2004-2005 రూరల్, ఇదంతా కూడా రూరల్ పవర్టీ చూస్తే మనకి 32.3%, చాలా ఎక్కువ ఉంది. ప్రతి 100 మందిలో కూడా 32 మంది మనకి పేదవారు అనమాట. సో అది అర్బన్లో చూస్తే 23.4 అంటే 2004-2005 ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం, అప్పట్లో ప్లానింగ్ కమిషన్, ఇప్పుడు నీతి ఆయోగ్ అనమాట. ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఏపీలో అర్బన్ పవర్టీ మనకి రూరల్ పవర్టీ కంటే తక్కువ ఉంది. చూడండి, అర్బన్ 23.4, రూరల్ 32.3%. అదేవిధంగా 2009-10 22.8, 17.1%. ఇక్కడ కూడా అంతే, డ్రాస్టికల్లీ తగ్గాయి అన్నమాట. ఎందుకు తగ్గాయి అంటే ఈ 2004-05 తర్వాత మనకి ఈ 2004లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారనమాట. ఆయన అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, అటు అర్బన్ బేస్డ్ అంటే రూరల్ బేస్డ్ అనమాట. పవర్టీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా ఇక్కడ రిపోర్ట్ చూస్తే తెలిసిపోతుంది మనకి. అందుకే ఇది అడగొచ్చు. 2004-05లో రూరల్ పవర్టీ 32.3% ఉంటే అర్బన్ పవర్టీ 23.4% ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత డ్రాస్టికల్గా తగ్గింది. చూడండి, ఆల్మోస్ట్ 10 పాయింట్స్ తగ్గింది. 32 ఉంటే 22కి వచ్చేసింది. ఇక్కడ కూడా అంతే మనకి. కాకపోతే పర్సంటేజ్ అర్బన్కి తక్కువ తగ్గింది. 23.4% ఉన్నది 17.1. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రధానంగా ఆయన తీసుకొచ్చింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదరికం మీద ఫోకస్ పెట్టారనమాట. సో తద్వారా ఇక్కడ ఎక్కువ పాయింట్స్ తగ్గినట్టు కనిపిస్తుంది మనకి. 2011-12 ఇది 11%, అలాగే ఇక్కడ 5.8% అనమాట. 11%, 5.8%. తగ్గే రేటు గ్రామ ప్రాంతాల్లోనే ఉంది. బట్ యాజ్ ఆన్ డే తీసుకుంటే 11-12 రిపోర్ట్స్ తీసుకుంటున్నాం మనం. సో 11%, 5.8% అనమాట. సో ఈ 11-12లో ఓవరాల్గా రూరల్ పవర్టీ 11%, అర్బన్ పవర్టీ 5.8%. కంబైన్ చూద్దాం. అట్ ద సేమ్ టైం 11-12లో ఇండియా చూస్తే, మనం 11-12లో ఇండియా చూస్తే 13.70%, రూరల్లోనేమో 25.70%. అర్బన్ 13.70, రూరల్ 25.70. 11-12కి ఇండియా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 11% రూరల్, 13.70, 25.70 మనకి ఇండియా రూరల్. అంటే ఏపీ రూరల్ పవర్టీ ఆల్మోస్ట్ లెస్ దాన్ ఇండియన్ రూరల్ పవర్టీ. ఇక్కడ ఆల్మోస్ట్ డబుల్ కంటే తక్కువ ఉంది మంది. అంటే చాలా 4 కోట్ల దాటిన జనాభాలో రాష్ట్రాలు చూస్తే చాలా తక్కువ మంది, 11%. అది ఇండియాలో 25.70%. సో ఇండియా రూరల్ పవర్టీ ఈజ్ మోర్ హయ్యర్ దాన్ ఏపీ రూరల్ పవర్టీ. ఇది స్టేట్మెంట్ 1 ఇస్తాడు, ట్రూ. ఇది అది ఫాల్స్ ఇవ్వాలనుకుంటే స్టేట్మెంట్ రివర్స్లో ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఏపీ రూరల్ పవర్టీ 11% అయితే ఇండియా రూరల్ పవర్టీ 25.70. సరే, ఈ నెంబర్ ఇబ్బందిగా ఉన్నా కూడా మీరు స్టేట్మెంట్ వైజ్ గుర్తుపెట్టుకోండి. ఏంటి స్టేట్మెంట్ వైజ్? ఏపీ రూరల్ పవర్టీ లెస్ దెన్ ఇండియన్ యావరేజ్ రూరల్ పవర్టీ. అలాగే అర్బన్ పవర్టీ మందెంత? 5.8%. ఈ అర్బన్ పవర్టీ ఇక్కడ ఎంత ఉంది? 13.70. సో ఏది చూసిన అర్బన్ ఆర్ రూరల్ పవర్టీ, యావరేజ్ ఏపీ లెస్ దెన్ ఇండియా. ఇప్పుడు కంబైన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ స్టైల్ అంత నెంబర్లే కనిపిస్తున్నాయి, కానీ ఎగ్జామినేషన్స్లో మాత్రం నేను ఎలా ఇచ్చానో అలా స్టేట్మెంట్ వైజ్ ఇస్తాడనమాట. ఓకే, సో అలాగే మనం చూస్తే ఇక్కడ కంబైన్డ్ చూద్దాం. కంబైన్డ్ రూరల్ అర్బన్ అనుకున్నాం కదా. రూరల్ ఏమో 11%, అర్బన్ 5.8 అని ఏపీ చెప్పాను. కంబైన్డ్ చూస్తే మనకి 9.20% ఏపీ పవర్టీ. సో ఏపీ పవర్టీ కంబైన్డ్ మనకి చూస్తే 9.20%. అలాగే ఆల్ ఓవర్ ఇండియా
మనకి కంబైన్ చూస్తే 21.92%, 21.92. సో కంబైన్డ్ యావరేజ్ పావర్టీ ఇన్ ఇండియా మనకి ఆల్మోస్ట్ హయ్యర్ దెన్ ఏపీ పావర్టీ కంబైన్డ్ 9.20, 21.92. అంటే ఏది చూసినా అటు మనకి రూరల్ చూసినా ఇటు అర్బన్ చూసినా యావరేజ్ కంబైన్ చూసినా ఏపీ పావర్టీ ఆల్మోస్ట్ లెస్ దెన్ ఇండియన్ యావరేజ్ పావర్టీ. సో కాబట్టి అన్నీ కూడా ఏపీ మనకి ముందుకి దూసుకుపోతుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్, దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు 11-12 కాబట్టి జగన్కి సంబంధం లేదు. యాక్చువల్ కొత్త రిపోర్ట్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. సో 9.20. ఇప్పుడు దీంట్లో ఈ 9.20లో చూస్తే మనకి ఓవరాల్గా ఎక్కువగా మనకి ఎస్సీ పావర్టీ 22% కనిపిస్తుంది, ఎస్టీ పావర్టీ మనకి 15% కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఇది 100 అనుకుంటే. సో ఓబీసీ 9% కనిపిస్తుంది, ఓబీసీ 9% కనిపిస్తుంది, ఓబీసీ 9% కనిపిస్తుంది. సో మిగతా వాళ్ళు ఎస్సీలో పావర్టీ 22% ఉందన్నమాట. సో కంబైన్ చూస్తే ఓవరాల్గా చూస్తే మనకి ఎస్సీ పావర్టీ 22% ఉంది. సో ఇది ముఖ్యంగా మనకి పావర్టీకి సంబంధించింది. అదేవిధంగా మనం అక్కడ చూస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. లేబర్ ఫోర్స్ అంటే శ్రామిక శక్తి, శ్రామిక శక్తి అంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జనరల్గా మనం 15 to 59 ఇయర్స్ తీసుకుంటాం శ్రామిక శక్తి. ఎందుకంటే 15 లోపు అయితే మనకి 15 లోపు అయితే జనరల్గా చైల్డ్ లేబర్ వస్తుంది. 14 బిలో కదా చైల్డ్ లేబర్ వస్తుంది. 59 పైన 60 అంటే సీనియర్ సిటిజన్ వస్తుంది. కాబట్టి జనరల్గా తీసుకునేది లేబర్ ఫోర్స్ని మనకి 15 to 59 అనమాట. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అంటే శ్రామిక శక్తి యొక్క రేట్ అనమాట. నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. అంటే దీంట్లో ఈ శ్రామిక శక్తిలో ఎంప్లాయీస్ ఉంటారు, అన్ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ అందరూ ఉంటారనమాట. సో బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. సో అలా చూస్తే మనకి ఈ యొక్క శ్రామిక శక్తి ఏపీలో 45.4%. చాలా ఇంపార్టెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏపీలో శ్రామిక శక్తి 45.4%. ఏపీలో శ్రామిక శక్తి అంటే 45.4 అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనమాట. అది ఇండియా 37.5%. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు యావరేజ్ ఇండియా కంటే ఏపీ ఎక్కువ ఉంది. పావర్టీ కూడా ఏపీ ఎక్కువ, ఇండియా ఎక్కువ, ఏపీ తక్కువ. యావరేజ్ పావర్టీ రేటు కంబైన్ చూసుకున్నా, రూరల్ చూసుకున్నా, అర్బన్ చూసుకున్నా ఏపీ ఈజ్ లెస్ దెన్ యావరేజ్ ఇండియా. బట్ ఇక్కడ లేబర్ పార్టిసిపేషన్ రేట్లో ఏపీ ఈజ్ హయ్యర్ దెన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఫిమేల్ చూద్దాం. ఇది ఫిమేల్ అడుగుతాడు మీసారి. ఏపీలో ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 32.2%, 32.2%. అది ఇండియా చూస్తే 18.6%, చాలా తక్కువ ఉంది. అంటే మనమే ఎక్కువ ఉన్నాం. అంటే యావరేజ్ మనకి ఏపీ ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ హయ్యర్ దెన్ ఇండియా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. అంటే ఓవరాల్గా మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇండియా కంటే ఏపీ ఎక్కువ. దాంట్లో ఫిమేల్ది ఇండియా కంటే ఏపీ ఎక్కువ. మరి మేల్ చూద్దాం. మేల్ 58.8% ఏపీ, మనకి 55.6% ఇండియా. సో ఏపీ దీంట్లో కూడా ఎక్కువనే. సో ఏపీ అంటే మేల్ ఫిమేల్లో చూస్తే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఇండియా కంటే ఎక్కువ ఉంది. ఓవరాల్గా కూడా ఇండియా కంటే ఎక్కువ ఉంది. 58.8% ఏపీ, 55.6% ఇండియా. చూడండి, ఇది లేటెస్ట్ డేటా అనమాట. ఎకనామిక్ సర్వేలో ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన డేటా కంపేరింగ్ టు ఇండియా అండ్ ఏపీ. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటారు. లేబర్ ఫోర్స్లో మనకి శ్రామిక శక్తి అంటే అటు యూత్, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్ అందరూ ఉంటారనమాట బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. సో ఇది ముఖ్యంగా మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఓకే, పావర్టీలో కంపేర్ చేస్తే ఇండియాకి ఏపీకి, ఏపీ పావర్టీ రేట్ రూరల్ లెస్, అర్బన్ లెస్ కంపేర్ టు ఇండియా, కంబైన్డ్ లెస్ ఏపీకి కంపేర్ టు ఇండియా అనమాట. ఓకే,
సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. అది ఎకానమీ అనుకోండి, ఎకనామిక్ సర్వే అనుకోండి, ఫోకస్ ఆన్ ఏపీ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, చాలా కీలకమైన మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, అదేవిధంగా మనం చూస్తే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. వర్క్ ఫోర్స్, మరి ఈ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని ఎలా చూస్తాం? కరెంట్ డైలీ స్టేటస్ చూస్తాం. కరెంట్ డైలీ స్టేటస్ అంటే ఒక రోజులో 4 గంటల పైన ఎవరైతే పని చేస్తున్నారో, హీ కానీ షీ కానీ, అంటే ఆమె కానీ అతడు కానీ, సో స్త్రీ అయినా పురుషుడు అయినా 4 గంటల పైన పని చేస్తే మినిమం 4 గంటలు పని చేయాలి. వాళ్ళని మనం దీని కిందకి వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కింద చేరుస్తారు. ఇదేంటిది? వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ WPR అంటాం. సో WPR ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. ఇది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనమాట. వర్క్ ఫోర్స్, లేబర్ ఫోర్స్ వేరు, వర్క్ ఫోర్స్ వేరు. సో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇప్పుడు మరి దీని విధంగా చూస్తే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో ఏపీ 43%, అదే ఇండియా 35.3%. సో ఇక్కడ కూడా ఏపీ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువ. సో యావరేజ్ ఇండియాతో కంపేర్ చేస్తే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఏపీ ఈజ్ మోర్ దెన్ యావరేజ్ ఇండియా. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఏపీ ఈజ్ మోర్ దెన్ ఇండియా. బట్ పావర్టీ ఏపీ ఈజ్ లెస్ దెన్ యావరేజ్ ఇండియా. సో ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సో ఇవే పాయింట్ల రూపంలో, ఈ డేటా అవసరం లేదు, ఓన్లీ కాన్సెప్ట్ పాయింట్ రూపంలోనే స్టేట్మెంట్ల రూపంలో మనం నోట్ చేసుకోవాలి. అలాగే ఏపీ మనకి వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఫిమేల్ చూస్తే 30.5%, అదే మనకి మేల్ 55.7%. అంటే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు మనకి ఫిమేల్ తక్కువ ఉంది, మేల్ ఎక్కువ ఉంది. అది ఇండియాలో 17.6%, అంటే ఏపీనే మనకి ఎక్కువ ఉంది. అలాగే ఇక్కడ కూడా 52.3%, ఈ ఏపీనే ఎక్కువ ఉంది, మేల్ కానీ ఫిమేల్ కానీ. సో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ మేల్ ఆర్ ఫిమేల్ యావరేజ్ కంపేర్ టు ఇండియా, ఏపీ ఈజ్ ఫార్ బెటర్. సో ఇక్కడ 43% ఉంటే 35.3% ఉంది. ఇది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనమాట. కరెంట్ డైలీ స్టేటస్ మీద 4 అవర్స్ ఎవరైతే రోజుకి పని చేస్తారో అంతకంటే ఎక్కువ వాళ్ళందరినీ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో యాడ్ చేస్తాం. సో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. బట్ లేబర్ ఫోర్స్లో అన్ఎంప్లాయిడ్ కూడా ఉంటారు, వర్క్ ఫోర్స్లో ఓన్లీ ఎంప్లాయిడ్ ఉంటారు. ఓకే, సో అదేవిధంగా మనకి చూద్దాం ఒకసారి అన్ఎంప్లాయ్మెంట్ రేటు. ఇది చాలా ఇంపార్టెంట్, నిరుద్యోగ రేటు. సో ఇక్కడ చూస్తే మనకి వర్క్ ఫోర్స్ అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మైనస్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈక్వల్ టు అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది ఈజీగా. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ అంటే మనకి లేబర్ ఫోర్సే కదా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ బై నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ ఇంటూ 100. నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ బై నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ ఇంటూ 100. అంటే మనకి ఇక్కడ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ బై లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంటూ 100 ఈక్వల్ టు మనకి అన్ఎంప్లాయ్మెంట్. సింపుల్గా అలా కూడా చెప్పచ్చు, లేకపోతే ఇలా కూడా చెప్పచ్చు. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మైనస్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈక్వల్ టు అన్ఎంప్లాయ్మెంట్. సింపుల్. సో ఇది చూస్తే మనకి 2018-19 2018-19 చూస్తే 5.3% ఏపీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఏపీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5.3%. ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5.8%. అంటే ఈ ఇండియా కంటే మనకి 0.5% తక్కువనే ఉంది ఏపీ. అంటే యావరేజ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు మనం కంపేర్ చేసుకుంటే ఏపీ ఈజ్ లెస్ దెన్ ఇండియా. అదే ఫిమేల్ ఏపీలో 5.3%, మేల్ కూడా 5.3, అన్నీ 5.3నే. అంటే ఏపీలో అన్ఎంప్లాయ్మెంట్ మేల్ 5.3, ఫిమేల్ 5.3, యావరేజ్ 5.3. బట్ ఇండియా 5.2 మనకి ఫిమేల్, మేల్ 6% అనమాట, మేల్ 6%. ఇక్కడ మనం చూస్తే లిటిల్ బిట్ 0.1%, అంటే ఫిమేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఏపీ కంపేర్ టు యావరేజ్ ఇండియా లిటిల్ బిట్ అంటే 0.1% లెస్, whereas male unemployment rate AP less. ఇక్కడ పాయింట్ మోర్, ఫిమేల్ మోర్ దెన్ 0.1 మనకి ఏపీ మోర్, ఇక్కడ మనకి 0.7 ఏపీ లెస్. అంటే యావరేజ్ ఇండియాతో కంపేర్ చేస్తే
మేల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏపీలో యావరేజ్ ఇండియాతో కంపేర్ చేస్తే తక్కువ ఉంది. ఇక్కడ ఫిమేల్ ఎంప్లాయ్మెంట్ 1 పాయింట్ ఎక్కువ ఉంది ఇండియాతో కంపేర్ చేస్తే. ఇవి మనకి ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేవన్నమాట. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ చెప్పాను, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చెప్పాను, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చెప్పాను. సో ఈ 3 కూడా మనకి ఎగ్జామ్ అంటే ఎకానమీలో కానీ, ఎకనామిక్ సర్వేలో కానీ, ఫోకస్ ఆన్ ఏపీ కానీ ఏదైనా కావచ్చు, 3 కూడా చాలా కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట. ఇది నెంబర్ గేమ్. ఇప్పుడు పాయింట్లు డిస్కస్ చేద్దాం మనం. ఏంటో పాయింట్స్ చెప్పి ఇప్పుడు పాయింట్ చూస్తే నేను మీకు 3 చెప్పాను. ఏంటది? మనకి ఒకటేమో పావర్టీ చెప్పాను, పావర్టీ, అవునా? రెండోది మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చెప్పాను, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చెప్పాను, అలాగే అన్ఎంప్లాయ్మెంట్. ఇవి మనం డిస్కస్ చేసినవి కదా, ఇవి మనం డిస్కస్ చేసినవి. ఇప్పుడు పాయింట్స్ చూస్తే మనము లెట్ పాయింట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. పాయింట్స్ చూస్తే మనం ఇక్కడ ఈ పావర్టీ అనేది మనం ఓవరాల్ చూసుకుంటే ఇక్కడ ఏపీ పావర్టీ లెస్ దెన్ ఇండియన్ యావరేజ్ పావర్టీ, ఇది ఫస్ట్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్. లెస్ దాన్ అంటే ఏపీ పావర్టీ యావరేజ్ లెస్ దెన్ ఇండియన్ యావరేజ్ పావర్టీ. పర్సంటేజ్లు పక్కన పెట్టు. కంబైన్ 9.20 ఏపీ, 21.92 ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్. సో 9.20 ఏపీ పావర్టీ, అలాగే 21.92 కంబైన్డ్ ఇండియా పావర్టీ. కాబట్టి లెస్ దాన్ వేసాను. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రూరల్ అర్బన్ పావర్టీలు చూసుకున్నా కూడా యావరేజ్ ఇండియా కంటే మనకి లెస్. ఓకే, సో ఇక్కడ మనకి 25.70 రూరల్ పావర్టీ ఇండియాలో ఉంటే 11% ఏపీలో ఉంది. 13.70 అర్బన్ పావర్టీ ఇండియాలో ఉంటే 5.80 ఏపీలో ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఏపీ తక్కువే, కాబట్టి సింపుల్గా ఏపీ లెస్ దాన్ ఇండియా పావర్టీలో. ఫస్ట్ పాయింట్ వచ్చేసింది. కాకపోతే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, ఇది కూడా అంటే ఏపీ గ్రేటర్ దెన్ ఇండియా. ఏపీ గ్రేటర్ దెన్ ఇండియా, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఏపీ గ్రేటర్ దెన్ ఇండియా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. దీంట్లో ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ ఉంటారు. శ్రామిక శక్తి అంటాం. 45.4% శ్రామిక శక్తి, వెరీ ఇంపార్టెంట్. సో ఏపీ గ్రేటర్ దెన్ ఇండియా, యావరేజ్ ఇండియా కంటే ఏపీ ఎక్కువ ఉంది. అలాగే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఇది కూడా అంతే. ఏపీ గ్రేటర్ దెన్ ఇండియా. దీంట్లో ఓన్లీ ఎంప్లాయిడ్ ఉంటారు. సో దీంట్లో ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్, దీంట్లో ఓన్లీ ఎంప్లాయిడ్ ఉంటారు అనమాట. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్, ఇది అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే మనకి ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇప్పుడే మీకు స్లైడ్స్లో చూపించాను, చూడండి ఒకసారి. మీకు ఈ సీట్ 5.3 అన్ఎంప్లాయ్మెంట్, 5.8 అంటే 0.5 మనకి చూస్తే డిఫరెన్స్ ఉంది, అంటే ఏపీని తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనకి అన్ఎంప్లాయ్మెంట్. సో ఏపీ లెస్ దెన్ ఇండియా, ఏపీ లెస్ దెన్ ఇండియా, ఇది ఏపీ లెస్ దెన్ ఇండియా. చూడండి 4 పాయింట్లు చెప్పాను మీకు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవే కదండి ఎగ్జామ్లో వస్తాయి, ఇలాంటి పాయింట్స్ వస్తాయి. సో ఇదే మనకి ముఖ్యంగా ఏపీ ఎకానమీకి సంబంధించి, అంటే వాడు సిలబస్లో ఇచ్చాడు ఏమని. సో ఇండియాలో పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఎలా నేర్చుకుంటాము, ఎంపాసిస్ అని ఏపీ అన్నాడు. ఇదివే పాయింట్స్, ఈ 4 క్వశ్చన్ వస్తుంది మీకు. సింపుల్గా చెప్పాను మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో పావర్టీ పేదరికము, ఏపీ యావరేజ్ ఇండియా కంటే తక్కువ ఉంటుంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, దీంట్లో ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ ఉంటారు. శ్రామిక శక్తి అంటాం దీన్ని. 15 నుంచి 59 సంవత్సరాల లోపుని పరిగణలో తీసుకుంటారు. 15 to మనకి 59 అడుగుతాడు కూడా శ్రామిక శక్తి. ఓకేనా? సో మరి అది ఏపీ గ్రేటర్ దెన్ ఇండియా యావరేజ్. అలాగే వర్క్ పార్టిసిపేషన్ రేట్, దీంట్లో ఓన్లీ ఎంప్లాయిడ్ ఉంటారు. కరెంట్ డైలీ స్టేటస్లో చూస్తే 4 గంటలు రోజుకి ఎవరైతే పని చేస్తారో వాళ్ళు హీ కానీ షీ కానీ వాళ్ళని మనం ఈ ఎంప్లాయీగా తీసుకుంటాము. సో వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఏపీ గ్రేటర్ దెన్ ఇండియా. అలాగే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం, ఏపీ 5.3 అయితే ఇండియా 5.8, కాబట్టి లెస్ దెన్ ఇండియా. సో ఇవి మనకి ఫోకస్ అని ఏపీలో. ఇవి 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి.
మీరు నెంబర్లు కూడా గుర్తుపెట్టుకుంటా ఉంటే వెల్ అండ్ గుడ్, బట్ ఈ 4 కూడా కన్సిడర్ చేసి మీకోసం ఇచ్చాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అండ్ ఆల్సో ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్ ఫ్రెండ్స్. మరి ఈ బయట కొంతమంది రూపా ఐఏఎస్ వేరే అకాడమీస్తో కూడా టైఅప్ అయిందని కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు. రూపా ఐఏఎస్ ఓన్లీ వీజీ అకాడమీతో మాత్రమే టైఅప్ అయింది, ఇంక ఏ అకాడమీతో టైఅప్ లేదు మాకు. సో అదేవిధంగా మనకి రూపా ప్లస్ వీజీ అకాడమీ, అదేవిధంగా ఓమ్ అకాడమీతో కూడా టైఅప్ అయ్యాం మేము. ఓమ్ అకాడమీ త్రిబులీకి చెప్తుంటారు గేట్ ఐఏఎస్ వాళ్ళు. సో ఈసీఈ త్రిబులీకి ఓమ్ అకాడమీ అండ్ వీజీ అకాడమీ, సో ఈ రెండే మేము టైఅప్ అయినాం అనమాట. ఓకే, సో వేరే అకాడమీస్ తోటి అండ్ అలాగే నేను రూపా తప్ప ఏ అకాడమీలో కూడా చెప్పడం లేదు. రూపా, వీజీ, ఓమ్ ఇక్కడ తప్ప ఎక్కడ కూడా ఈ క్లాసులు నా క్లాసులు లభించు. సో కొంతమంది ఫాల్స్ క్లెయిమ్ చేస్తున్నారు, మా దృష్టికి వచ్చింది. సో కాబట్టి ఇది స్టూడెంట్స్ గ్రహించాలని కోరుతున్నాను. సో అదేవిధంగా ఈ యొక్క ఏపైతే నేను వీడియోస్ చేస్తూ ఉంటానో, ఈరోజు చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు ఆల్రెడీ దసరా ఫెస్టివల్ అయిపోయింది. సో కాబట్టి ఈ వీడియోస్ని మీరు నీట్గా నోట్స్ రాసుకున్నా పర్వాలేదు, అదేవిధంగా లేదంటే లాస్ట్లో పీడిఎఫ్ కూడా మేము టైప్ చేస్తూ పీడిఎఫ్ పెడతాను, కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అన్నీ కూడా. అలాగే టెస్ట్ పేపర్స్ November 1st నుంచి స్టార్ట్ అవుతాయి, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అడిగింది చాలామంది అడుగుతున్నారు. అలాగే వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఈ మంత్ ఎండింగ్కి వస్తుంది. ఆల్రెడీ మనకి లాస్ట్ బ్రషప్లో ఉంది మొత్తం మెటీరియల్ అంతా కూడా. అదేవిధంగా ఈ మంత్ ఎండింగ్ ప్రింటింగ్ అయ్యి వచ్చేస్తుంది. నేను ఒక వీడియో కూడా చేస్తాను, అక్కడ చూపిస్తాను మీకు ఏ టాపిక్స్ ఉంటాయనేది. అదేవిధంగా వాల్యూమ్ 1 అయిపోయింది నిన్ననే, ఈరోజు అయిపోయింది అనుకుంటా. వాల్యూమ్ మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూ కూడా అయిపోయింది. సో డిమాండ్ కొంచెం నోటిఫికేషన్ పడింది కాబట్టి ఎక్కువ ఉంది. సో నేను 2 డేస్లో మళ్ళీ అమెజాన్కి పంపిస్తాను. యూ కెన్ బుక్ ఇట్ వితిన్ 2 డేస్ అనమాట. లేదు ఆఫీస్కి వస్తానంటే వచ్చిన వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు తీసుకోండి, ఆఫీస్లో అవైలబిలిటీ ఉంటాయి రేపటి నుంచి. అలాగే రేపు కొత్త బ్యాచ్, న్యూ బ్యాచ్ 18th. సో 18th రేపు న్యూ బ్యాచ్ అనమాట, న్యూ బ్యాచ్. సో ఎవరైనా రావాలనుకుంటే 10 లోపు వచ్చేసేయండి, 10కి స్టార్ట్ అవుతుంది న్యూ బ్యాచ్. సో 18th న్యూ బ్యాచ్ అనమాట. రేపు 2.5 months అయిపోతుంది. సో డిసెంబర్ లోపు మనకి బ్యాచ్ క్లోజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఏపీ వాళ్ళకి ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి మీకు, ఎందుకంటే చూస్తారు కదా ఎంత ఈజీగా మన కాన్సెప్ట్ ఉన్నాయో. ఇలాంటి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి మనకి. సో వాట్ ఈజ్ ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్క్ పార్టిసిపేషన్ రేట్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని అడుగుతూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏపీ పావర్టీ ఎంత అని ఇస్తాడు, రూరల్ పావర్టీ ఎంత, అర్బన్ పావర్టీ ఎంత, వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఎంత, ఇది మినిమం కామన్ సెన్స్ అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రేపు బ్యాచ్ ఉంది, ఎవరైనా ఆఫ్లైన్కి రావాలనుకుంటే రావచ్చు. అలాగే ఆన్లైన్ కూడా ఈరోజు నైట్ వరకు ఏదో ఎక్స్టెండ్ చేశారనుకుంటా, మీరు చూడొచ్చు. ఈరోజు వరకు యాక్చువల్గా మొన్ననే క్లోజ్ అవ్వాలి, బ్యాంక్ సర్వర్ ప్రాబ్లం ఉందని చెప్పి మనకి ఈరోజు కూడా ఎక్స్టెండ్ చేసాం. ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే యూ కెన్ బై. సో 15% ఆఫర్లో వస్తుంది మొబైల్, ల్యాప్టాప్ ప్లస్ మొబైల్ 10% ఆఫర్లో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.